తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గుట్టు చప్పుడు కాకుండా ఆసరా పెన్షన్లను తొలగించడం అనేది జరుగుతుంది. మనకు గత నెలలో ఇక్కడ ఉద్యోగస్తులు మరియు రిటైర్డ్ ఉద్యోగులు ఆ తర్వాత ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్నటువంటి వారిని గుర్తించి వారి పెన్షన్లను తొలగించడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతము ఒకే ఇంట్లో 2 పెన్షన్లు పొందుతున్నటువంటి వారిని గుర్తించడం అనేది జరిగింది. అంటే దీంట్లో వికలాంగుల పెన్షన్ను మరియు వితంతువుల పెన్షన్ను మినహాయించి మిగతా కేటగిరీలలో 2 పెన్షన్లను పొందుతున్నటువంటి వారిని రాష్ట్ర ప్రభుత్వము జిల్లాల ఉన్నతాధికారులు గుర్తించడం అనేది జరిగింది. ఈ విధంగా గుర్తించినటువంటి వారి పెన్షన్లను వచ్చే నెల కట్ చేసే అవకాశము ఉంది అని చెప్పేసి మనకు ఉన్నతాధికారుల ద్వారా అనధికారికంగా తెలుస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ వృద్ధాప్య పెన్షన్ వయస్సును ఇక్కడ 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించడం అనేది జరిగింది. ఈ విధంగా వయసును తగ్గించిన సందర్భంలో ఇక్కడ మనకు 2022 ఆగస్టులో దాదాపుగా 10 లక్షల కొత్త పెన్షన్లను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము శాంక్షన్ చేయడం అనేది జరిగింది. ఇందులో బీఆర్ఎస్ నాయకుల అండదండలతోటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులకు, వారి బంధుమిత్రుల కుటుంబాలలోని సభ్యులకు మరియు భార్యాభర్తలకు ఇద్దరికీ కూడా పెన్షన్లను శాంక్షన్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఇక్కడ మనకు వృద్ధాప్య పెన్షన్లు మరియు గీత కార్మికుల, చేనేత కార్మికుల మరియు బీడీ కార్మికుల పెన్షన్లలో 2 పెన్షన్లను పొందుతున్నటువంటి వారిని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు గుర్తించడం అనేది జరిగింది. వాస్తవంగా మనకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఇక్కడ వికలాంగుల పెన్షన్లకు సంబంధించి ఒకే ఇంట్లో ఎంతమందికైనా ఇవ్వవచ్చు. ఆ తర్వాత వితంతువుల పెన్షన్లకు సంబంధించి ఒకే ఇంట్లో ఎంతమంది ఉన్నా వారందరికీ ఇవ్వవచ్చు. కానీ మిగతా కేటగిరీలలోని పెన్షన్లలో ఒక ఇంటికి ఒకే పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఈ 10 లక్షల పెన్షన్లను శాంక్షన్ చేసిన సందర్భంలో వేల మందికి ఒకే ఇంట్లో 2 పెన్షన్లను ఇవ్వడం జరుగుతుందని, వేల కుటుంబాలలో భార్యాభర్తలు ఇద్దరు కూడా పెన్షన్లను పొందడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం అనేది జరిగింది. అయితే ఏ విధంగా గుర్తించారు అంటే మనకు ఇక్కడ ఆధార్ కార్డు యొక్క ఈకేవైసీని బేరీజ్ చేసుకొని మరియు మనకు లేటెస్ట్గా ఒక 6-7 నెలల క్రితము ఇక్కడ రేషన్ కార్డు ఈకేవైసీని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత ఎస్కేఎస్ సర్వే ఆధారంగా, ఆ తర్వాత ప్రజాపాలనలో వచ్చినటువంటి దరఖాస్తుల ఆధారంగా ఈ 4ని బేరీజ్ చేసుకొని ఇక్కడ ఆధార్ ఈకేవైసీ, రేషన్ కార్డు ఈకేవైసీ, ఆ తర్వాత ఎస్కేఎస్ సర్వే మరియు ప్రజాపాలనలోని దరఖాస్తులను బేరీజ్ చేసుకొని ఒకే ఇంట్లో 2 పెన్షన్లు ఎంతమంది తీసుకుంటున్నారు అన్న వారిని గుర్తించడం అనేది జరిగింది. ఈ విధంగా గుర్తించినటువంటి వారి పెన్షన్లను వచ్చే నెల తొలగించడం జరుగుతుంది అని కూడా ఉన్నతాధికారులు మనకు తెలియజేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి ఒకే ఇంట్లో 2 పెన్షన్లను పెట్టించినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో ఇక్కడ ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఆ తర్వాత జెడ్పీటీసీలు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, కింది స్థాయిలో ఉన్నటువంటి సర్పంచులు కానివ్వండి, వీరందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం అనేది జరిగింది. ఇక్కడ రాజకీయ నాయకులు, వారు చోటామోటా నాయకులైనా బడా నాయకులైనా కానీ పార్టీలు మారి అక్రమార్కులకు, అనర్వులకు పెన్షన్లను ఇప్పించి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో చేరి అక్రమార్కులను తొలగించవద్దు అని చెప్పేసి ఉన్నతాధికారులను ఇబ్బంది పెడుతున్నారు అని ఆఫ్ ద రికార్డులో జిల్లాలకు సంబంధించిన ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ విషయం పక్కన పెడితే ఇక్కడ వృద్ధాప్య పెన్షన్ కేటగిరీలో 2 పెన్షన్లు పొందుతున్నటువంటి వారిని గీత కార్మిక మరియు చేనేత కార్మిక, బీడీ కార్మిక, ఈ 3 కేటగిరీల్లో 2 పెన్షన్లను పొందుతున్నటువంటి వారిని ప్రభుత్వం ఆల్రెడీ గుర్తించడం అనేది జరిగిందని, వీరిని తొలగించడం జరుగుతుందని కూడా మనకు ఉన్నతాధికారుల ద్వారా తెలియడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.